మీ తాత వాళ్ళు ఎలా ఉంటారు అంటే అప్పుడు పిచ్చివాడు అట్లా అనుకుంటున్నారు కదా, అట్లేమన్నా అనుకునేదా, ఎట్లా అనుకునేది వాళ్ళు? ఆ ఊర్లో ఇక్కడ మీ ఇంట్లో ఇక్కడ వాళ్ళంతా ఎవరికి అనుకోలేదు. మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు? ఏమనుకునేదంటే ఒక మగన్ వచ్చిపోయినాడంటే ఏమనుకుంటాము. ఇప్పుడు சாமி அப்பா கூட்டின்னு வந்தாரு, நம்ம அப்பா கூட்டின்னு வந்தாரு, இவர் அண்ணா நம்ம வீட்டுல இருந்து வச்சாரா, அந்த அன்னதான பிரபுன்னு வந்தாங்க இல்லையா, இந்த சாமியாரை பத்தி நம்ம வீட்டுல யாராவது பைத்தியம் கேக்குறாங்க. లేదు అది తెలిసింటే ఈయనెందుకు అన్నం పెట్టాడు, ఆడు వండుకునేసి మా ఇంట్లో వండుకుని అన్నదానం చేసి మళ్ళీ ఈడికి వచ్చి మా నాయన భయపడితే ఈడు వచ్చి అడిగుంటాడు తాతని. నా చిన్న భయపడుకొని ఏం చెప్తాడు, అంత గౌరవంగా అడిగి నాకు ఈయన రమ్మని చెప్పిదా ఆయన దాని పరివారం మంది దీంతో ఒకే విషయం అంటే 16 మందికి మన ఊర్లో అక్కడ పక్కన పోయి భోజనం చేసినారు. బట్ 3 దినాలను వచ్చి ఈ స్థానంలో ఆయన కావాల్సిన సెలవంతా ఈ తాత చేసినాడు. అది మా నాయన సార్లు ఇదే చూసుకున్నాడు, ఇక్కడికి 3 మీ రాజపద్మాపురంలో స్వామి చెల్లెల్ని ఇచ్చారు కదా, వాళ్ళ కుటుంబము వాళ్ళు పిల్లకాయలు గిరకాలంటే వాళ్ళు నిండా బీదరు కుటుంబం. మొగుడు చచ్చిపోతే ఆయన ఆడ కైలలో పోయి దొరికేదని. అది కాకుండా ఆ మంగమ్మ గారి భర్త పేరు, అది కాకుండా ఇంకొక కథ వచ్చి చెప్తున్నారు వాళ్ళు. ఆడ పక్కన వచ్చి ఒక ఊర్లో ఈ పాత ఇనువులు తీసి అమ్ముతారు కదా, సైకిల్ చక్రం చెప్పి పాత ఇనువులు తీసి అమ్మేవాడు. వాడేం చేస్తాడంటే, స్వామి నాకు ఏదైనా ఒక దవ చూపించే, నా బతికి ఉండాలి అని చెప్పేసి వాడు అడిగినాడు. అడిగితే దానికి ఈయనేం చెప్పినాడంటే, సరే మీ దగ్గర ఉండేది ఒక ఇనుము ఒకటి ఎత్తుకున్నారని, ఒక గంటి అప్పుడంతా ఈ సౌలు కాసి పోసుకుంటుంది తెలుసిన గంటి. మరి గంటి ఒకటి పొయ్యి ఉండిందంట, దాన్ని తెచ్చిచ్చి ఎవరు వేసినారు దాన్ని తెచ్చి ఇచ్చినాడు. ఇరిగిపోయి ఓట పడిపోయింది, దాన్ని తెచ్చి ఇచ్చినాడు. ఈ నాన్న కూర్చొని దాని మీద ఒంటికి పోయి ఉండడు. ఒంటికి పోయి దీన్ని ఎత్తుకొని పోయి నడి ఇంట్లో పెట్టి దీన్ని పూజ చేయదని చెప్పుకున్నాడు. అది ఆయన అతను ఏం చేసినాడంటే, అట్నే దీన్ని తీసేసినాడు, ఆ బండిని దీన్ని ఎత్తుకున్నాడు 2 చేతులతో. ఆడ ఇల్లు అలకమన్నాడు, ఎత్తుకొని పోయి పెట్టినాడంట. పెట్టి కర్పూరం వెలిగిస్తే అది బంగారు మాదిరి అయిపోయిందంట. బంగారు మాదిరి అయిపోతే వాళ్ళు ఇది చేస్తే, ఇది చేసేసి ఏం చెప్పినాడంటే, వచ్చే సంవత్సరం లోపల పెద్ద ఇల్లు కట్టకపోరాటన్నారంట. నేను ఏడటానికైతే ఇది పేద ఇల్లు వచ్చేదానికి ఏంటంటే ఆనకదా దాన్ని తెమ్మని చెప్పి ఆమె చేసి పంపించినాడు. కానీ ఇది చేస్తే బంగారం మరి అయిపోయిందంట. దాన్నే పూజిస్తూ ఉంటే ఈ పొద్దు 50 రూపాయలకి తీసి ఎత్తుకోకపోతే 100 రూపాయలు లాభం. అదే మరి డబుల్గా వచ్చి వాళ్ళు పెద్ద ఇల్లు కట్టినారంట. ఇల్లు కట్టి, స్వామి మీరుదా రావాలా ఇంటికి అతన్ని చెప్తే, నేను ఎలా వస్తాను మాతో వస్తానంటే కాదని చెప్పేసి పట్టుకున్నారంట. అనక ఏం చేస్తున్నారు, ఏం చేయమంటారు అని చెప్పేసి ఆయన అడిగి ఉండదు. ఏం లేదుగా, ఒక దేనికి పాయసం ఏంటి పెద్ద తొట్టి కట్టి పాయసం తొట్టిలో పాయసం కాసి పోయమన్నారంట. సరే అట్టని చెప్పేసి ఆయన ఇది మనిషిని పెట్టి నూనెప్పుగా చేసి అట్లా చేయి తగలకూడదు, ఏది అంత నైస్గా చేసి రెడీ చేసి దాంట్లో పాయసం కాసినాడంట. వాడిని పిలిచి చెప్పినంట, మీరు తిండి చేస్తారో చేయరో ఎట్టనే చేయని, ఎంత రిచ్గా చేంజ్ మనలో అంత రిచ్గా వచ్చి పాయసం చేయాలన్నారు. సరే అని చెప్పేసి వాడు చేసి ఉన్నాడు. దాన్ని ఫుల్గా ఉండాలన్నాడా, ఫుల్గా పోసి ఆరిపోతే తగ్గిపోతున్నా మళ్ళీ దానికోసం పక్కన పెట్టుకుంటే దాన్ని ఫుల్ చేసి పెట్టి నేను వచ్చినప్పుడు ఇచ్చి చూపించినంట. ఆయన 3 మాటలు ఎత్తి తాగినాడంట, మొత్తం టోటల్ గాలి అయిపోయింది. మొత్తం పాయసం క్లోజ్ అయిపోయింది. స్వామి 3 సార్లు తాగాడు కానీ అంతా అయిపోయింది.
అలాగా ఇంకా పోతుంటే అంతదా అతని చెప్పేసి నేను వచ్చేసినాను. మరి ఉన్నాడు అని చెప్పేసి ఒక కథ. ఎక్కడ ఏ ఊర్లో ఇది? ఆ ఏరియాలో ఎక్కడని తెలియదు. ఊరు తెలీదు, పేరు తెలీదు. ఎవరు చెప్పారు? వాళ్ళే సేవకులు చెప్పారా? ఇక్కడ మన ఊర్లో ఇక్కడ ఏమన్నా ఇంకేమన్నా అనుకున్నట్టు మీకు ఏమన్నా వార్తలు వచ్చాయి ఏంది స్వామి గురించి ఇట్లా జరిగింది? ఇదిగా చెప్పాలంటే నా వరకు చెప్తాను. నాకు తెలిసే ఆయన జరుపుకునే దానికిను ఇప్పుడు ఉండే పవర్ ఉండే దానికిను సంబంధమే లేదు. అంటే మీ నాన్నగారు వీళ్ళ నాన్న అన్నం పెట్టింది ఆయన ఏ కోణంలో చూశారు స్వామిని? ఒక మానవీయ కోణంలో చూసారా, లేదు మన కులస్తుడని చూసారా? అట్లా లేదు. ఇప్పుడు మనం పెట్టామని ఆ మరినో లేదు అంటే కేవలం కాదు, తక్కువ జాతుల దగ్గర అన్నం తీసుకొని తింటున్నారని మన కులుసులు ఆడిపోయి తినేది ఆయన పట్ల వాళ్ళు కొత్త ఉండాలి. మన ఎంతైనా మనం వేసినారు. కొట్టిన బట్టిదా ఈయన వేసింది. కొట్టింది కూడా నాయుడులే. నాయుడుదా కొట్టింది కూడా నాయుడు ఆడిపోయి అంత దూరం ఇల్లు అవసరం వచ్చింది చెప్పారు అంటే వాళ్ళ దగ్గర లక్ష్మవ్వ ఎందుదిಲ್ಲ లక్ష్మవ్వ నమ్మ తాత అనిసింది మా ఎవద ఇంటికి ఎదిగడిగానండి. ఈయన మన కంతం చేస్తామంటే అవదే చెప్పి సరే ముద్దలు ఎత్తిన పోయి అవి మరి వద్దనేసి తాత ఎత్తిన పోయి పుల్లుగా ఆయనకి వేసినారు. ఆయన చచ్చిపోయినారు. ఆయన చెప్పి నాకు ఇది తెలిసిన అనాయిదే ఈడ అన్న తాత అనేసి చిత్తపని అడిగితే అన్నయ్య మీ అన్నకి ఏమైనా చెప్పారా? వచ్చినప్పుడు నమస్కారం చేసుకున్నప్పుడు అంటే మీరు నమస్కారం చేసుకుంటే 14 సంవత్సరాలు చదువుతామని చెప్పారు కదా, అది మీ అన్నగారికి కూడా ఏమైనా చెప్పారంటున్నా? తెలియదు. మీకు తెలియదు. ఆయన పిలిచి నమస్కారం చేసుకోరాటన్నాడా అలా నేను నమస్కారం చేసుకుంటే ఆయన వచ్చి ఆశీర్వాదం. స్వామి 14 చదువుతారంటే 14వ తరగతి వరకు చదువుతా ఉన్నారు. మీరు 11కి ఎందుకు ఆపినారు? మామూలుగా ఏదైనా అంతకుముందు ఏమన్నా 2 సార్లు ఏమైనా చదవడం అట్లయినా చేశారా? ఇది ఫెయిల్ అయిపోయినారు 2-3 అది 2 సార్లు ఫెయిల్ అయ్యారు. అంతకుముందు మొత్తం 14 అంటే అది అట్లా అనుకుంటే 14 ఏళ్ళు చదువుతా అని ఉంటారు. 14 ఏళ్ళు 14వ తరగతి వరకు అందాడు. అదే 14 ఏళ్ళు చదివిన అయితే అది ఆ 3 ఇది అయిపోయింది. ఇంకా కూడా 2-3 చెప్తారు. ఇది స్టాప్ చేయాలంటే